జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరు నమస్తే అండి. దానధర్మ ట్రస్ట్ నుంచి వెంకటూరుకురి మాట్లాడుతున్నాను. సో మనం అనుకోకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా గుల్గొండలో ఉన్నాము. అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాకి వచ్చాము. ఓకే. సో అనకాపల్లి జిల్లా గుల్గొండ ఉన్నాము, ఎస్సీ కాలనీలో ఉన్నాము. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వెరీ ఇనీషియల్గా అంటే 2018లో సహాయం చేసినటువంటి ఒక రామాలయం ఇది. సో దీనికి చాలా స్టోరీ ఉంది బ్యాక్ ఎండ్లో. ఒకసారి లోవరాజు గారు ఉన్నారు, ఆయన అడిగి మనం ఈ గ్రామ విశేషాలు తెలుసుకుందాం ఈ దేవాలయాలు. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ ఇది మనం 2018లో ఈ యొక్క గుడిని స్టార్ట్ చేసామండి. కొన్ని అనివార్య కారణాలతో అలా గొడవలతో ఇలా ముగించుకుంటూ వెళ్ళేది. అయితే ఆ తర్వాత మనకి గుడి పూర్తి అయిన తర్వాత మండపం కోసం కొంచెం మనం దాతలి సహకారాల కోసం అనేసి అడగడం జరిగింది. దానికి మొట్టమొదటిగా మన దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క మండపానికి సుమారుగా 85,000 రూపాయలు ఆ టైంలోనే నాకు వేయడం జరిగిందండి. దానితో తక్కిన దాతల దగ్గర నుండి సుమారుగా 1,30,000 వరకు కలెక్ట్ చేసి ఫండ్ రైజ్ చేసి మొత్తం ఈ యొక్క మండపాన్ని చేయడం జరిగింది. అలాగే ఇంకా తర్వాత మన దాతల ద్వారానే ఈ గ్రిల్స్ ఒకటి కూడా కట్టించడం జరిగింది. ఇది రీసెంట్గా ఒక 2 వీక్స్ అవుతుందండి. ఇది గ్రిల్స్ పెట్టించి అయితే ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ఇక్కడ ప్యాచ్ వర్క్ ఉంది, వర్క్స్ ఉన్నాయి. కొంచెం యాక్చువల్గా ఇది సీలింగ్ అంతా లీక్ అవుతుంది. సో ఈ లీక్ సీలింగ్ అంతా మనం కొంచెం సిమెంట్ వర్క్ చేసి క్లోజ్ చేయించాలి. రాములు వారు, అలాగే పక్కన విఘ్నేశ్వరుడు, దుర్గమల్లేశ్వరి అమ్మవారు దేవాలయాలు ఉన్నాయి. సో ఈ దేవాలయాలతో పాటుగా ఇక్కడ ప్రతిరోజు కూడా పిల్లలకి ట్యూషన్ చెప్తారు. సో దానధర్మ ట్రస్ట్ నుంచి బాల వికాస్ కేంద్రం లాగా నడుపుతారు. సో దానధర్మ ట్రస్ట్ నుంచి మనం కొంతవరకు దానికి కూడా చాలా సహాయం చేసాము కొన్నాళ్ళు. సో అలాగే పిల్లలకి పుస్తకాలు, ప్యాడ్లు ఇవ్వటం, పిల్లలందరూ ఇక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటారు. సో అది చాలా చూడటం జరిగింది. అంటే దేవాలయం అంటే ఏదో జస్ట్ దేవాలయం మనం పూజ పునస్కారాలు చేసుకొని వెళ్ళిపోతాం అట్లా కాకుండా ఈ గ్రామస్తులు, ఈ ఎస్టీ కాలనీ వాసులు పిల్లలందరినీ కూడా ఇక్కడ ఒక చిన్న ట్యూటర్ లాగా పెట్టుకొని వాళ్ళందరూ ఇక్కడే చదువుకునేటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. సో మనం అప్పుడు పుస్తకాలు, పెన్నులు, పోటీలు పెట్టినప్పుడు కూడా కొన్ని ఇచ్చాము, ప్రైజ్లు ఇచ్చాము. సో చాలా కార్యక్రమాలు చేసాము ఈ గొలుగొండ ఎస్టీ కాలనీ రామాలయం టెంపుల్. సో 2018లో అంటే సుమారు 6-7 సంవత్సరాలు అయిపోయింది ఈ దేవాలయం. సో అనుకోకుండా ఇవాళ అనకాపల్లి జిల్లాకు వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. కొంతమంది స్టార్టింగ్లో ఉన్న దానధర్మ మిత్రులకి కొంచెం సుపరిచితం అయి ఉండొచ్చు ఈ టెంపుల్. సో ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా మనం చాలాసార్లు వీడియో తీసి రిక్వెస్ట్ చేయడం జరిగింది జనాలు. సో ఇలాంటి దేవాలయాలు మనం దాని తర్వాత ఎన్నో చేసాము. సో కానీ కొన్ని దేవాలయాలు మనకి చాలా స్పెషల్గా అనిపిస్తాయి. సో ఈ చుట్టుపక్కల కొన్ని పరిస్థితుల్ని దృష్ట్యా ఈ దేవాలయాన్ని అప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇదండి. సో ఎప్పుడో మనం దానధర్మ ట్రస్ట్ నుంచి చేసిన సహాయం ఈరోజు ఆపరేషనల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి వారికి అనుగ్రహాన్ని ఇచ్చే స్థాయికి చేరుకుంది. సో ఈ రామాలయం, అలాగే అమ్మవారి దేవాలయం, విఘ్నేశ్వరుడి దేవాలయం. సో సహాయం చేసిన దాతలు ప్రతి ఒక్కరికి నమస్కారం. సో ఇలాంటి మరికొన్ని దేవాలయాలకి, అలాగే ఈ టెంపుల్ రిపేర్స్కి సహాయం చేయవలసిందిగా దాతల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాది ఒక విన్నపం అండి, గట్టిగా నాది ఒక విన్నపం. ఇక్కడ ఉన్న హిందూ కుటుంబాలను అలా కాపాడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి, అలాగే దసరా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. సో ఎవరైనా ఇక పైనుంచి ఉంటే ఆ యొక్క చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, దానికి కొంచెం ఎవరైనా సహకరిస్తారు. అలాగే ఇప్పటి వరకు సహకరించిన ప్రతి దాతలకు కూడా మా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామం తరపు నుండి, మా హిందూ సోదరుల తరపు నుండి జై శ్రీరామ్. జై శ్రీరామ్. పరిసర ప్రాంతాలండి చూడొచ్చు. జై శ్రీరామ్.